ప్రెసెంట్ ఏపీలో గ్రౌండ్ లెవెల్లో చూసుకున్నట్టయితే ఎలా ఉన్నాయి రాజకీయాలు? రాజకీయాలు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చి 1 ఇయర్ అవుతుంది కాబట్టి ఇంకేం చెప్పలేకపోతున్నాం. కానీ వచ్చిన 1 ఇయర్లో అయితే రాజకీయాలు సవ్యంగానే ఉంది, ప్రతి దిక్కున ప్రశాంతంగా ఉందని నా అభిప్రాయం. అయితే మీరు చెప్పినట్టు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా నేను ఏ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, నాకు అందరూ ఒకటే. కానీ ఏంటంటే క్రింది స్థాయిలో కొంచెం ఉంటుంది కదా, అది ఇప్పుడు అంతా బాగానే ఉంది. ఇప్పుడైతే కొంచెం బాగుంది అనిపిస్తుంది నాకు, అంతే. మహానాడు కోసం నాకు అంత అభిప్రాయం తెలీదు. ఇప్పుడు వచ్చి మీటింగ్స్ అవి పెడుతున్నారు, సరే, నేను దాన్ని ఏం కాదంటలేదు. కానీ డెవలప్మెంట్ మీద ఇప్పుడు అంతా ఉంది కాబట్టి ఇటువంటి మీటింగ్స్ అయ్యి అంత అనవసరం అని చెప్పి నా అభిప్రాయం. ఇది అందరి అభిప్రాయం ఎలా ఉంటుందో తెలీదు. సో మహానాడు కోసం నాకు అంత తెలియదు కాబట్టి నేను దానికోసం ఏమీ మాట్లాడలేను, ఏమనుకోకండి. మీరు విన్నంత వరకు రోడ్లు గట్ట అన్నీ వేస్తున్నారు, అన్నీ ఏమన్నా పథకాలు అందుతున్నాయి ఏమన్నా? ఖచ్చితంగా రోడ్స్ వేస్తున్నారు. నేను ఎక్కువ రోడ్స్ మీద తిరుగుతాను, నాది కొంచెం ఫీల్డ్ వర్కే. ఖచ్చితంగా రోడ్స్ అయితే వేసాడు. రోడ్స్ విషయంలో అయితే నో కాంప్రమైజు. కానీ ఇంకా వెయ్యాలి. నాకు తెలిసి 100కి 30% పూర్తయింది, అంతే. చాలా వర్క్ ఉంది, కానీ తక్కువ టైంలో చాలా ఎక్కువ వర్క్ జరిగిందని అయితే నేనైతే ఖచ్చితంగా చెప్తాను. అమరావతి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అమరావతి చెప్పడానికి ఏమీ లేదు, అది మనకు ఒక హార్ట్ లాంటిది. మనం దాన్ని ఈ పాటికే డెవలప్ చేసుకోవాలి, చాలా వెనకబడ్డాం అని. అదొకటి మనం డెవలప్ చేసుకుంటే మనం చాలా గట్టిగా ఎదుగుతాం అని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉంది. పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ పీక్స్లో ఉంది. ఎందుకంటే ఆయన చాలా కష్టపడుతున్నారని కాకుండా వర్క్ చేసి చూపెడుతున్నారు. ఆయన ఎక్కువ మాట్లాడట్లేదు. ఫస్ట్ ఎక్కువ మాట్లాడేవారు రాజకీయాల్లోకి రాకముందు, ఇప్పుడు తక్కువ మాట్లాడుతున్నారు. మాది పిఠాపురం దగ్గరే కాబట్టి మాది ప్లేస్ వచ్చేసి కాకినాడ. సో పిఠాపురంలో విజిట్ కూడా చేస్తున్నారు, అలాగే చేస్తున్నారు. కొంచెం పబ్లిసిటీ తక్కువ ఉంది, వర్క్ ఎక్కువ ఉంది. ఆయనకి ప్రజల్లో మంచిగానే ఉంది ప్రస్తుతానికి అయితే. పిఠాపురం ఎత్తారు కాబట్టి ఆయన వచ్చాక పిఠాపురం ఎలా ఉంది, ఆయన రాకముందు పిఠాపురం? ఆయన వచ్చాక అంటే పిఠాపురం, రాకముందు అంటే పిఠాపురం ఎవరికి తెలీదు ఫస్ట్. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత మొత్తం గూగుల్లో సెర్చ్ చేసినా సరే పిఠాపురం కోసం చాలా బాగా చూపిస్తున్నారు. చాలా బాగుంది. ఇంకా చాలా ఉంది, ముందు ఉంది. అంటే ఇప్పుడు ఇంకా 1 ఇయర్ అయింది కాబట్టి మనం చెప్పలేం, కానీ చాలా అయితే ఉంది. చాలా ప్లాన్స్ వచ్చాయి, ఇంకా ఒకటి జరుగుతున్నాయి. ఇంకా రోడ్లు అవి కూడా వేసి ఆ బీచ్ రోడ్ ఏదైతే ఉన్నదో మొత్తం అంతా కాకినాడ టు ఉప్పాడ బీచ్ రోడ్ అదంతా చాలా బాగా చేశారు. అంతా అలాగా ఈ ప్రభుత్వంలో చాలా బాగా జరిగింది అది కూడా. ఇప్పుడు అంటే మీరు విన్నంత వరకు ఎలా ఉంది గ్రౌండ్ లెవెల్లో ఏపీ పాలిటిక్స్? మొత్తం బాగుందన్న, చాలా బాగా చేస్తున్నారు. ఎవ్రీథింగ్, పథకాలు అందడం ఏంటి, ప్రతి ఒక్కటి జరిగేది అన్నీ బాగున్నాయి. మరి అలా చేస్తున్నారా? కొంతమంది ఏమో నెగిటివ్ గా మాట్లాడుతున్నారు వైసీపీకి సంబంధించి. వాళ్ళకి అలా ఏ ప్రభుత్వం వచ్చినా దానికి వ్యతిరేకంగా మాట్లాడతారు, దీనికి వ్యతిరేకంగా మాట్లాడతారు. కానీ మా అభిప్రాయం ఏంటంటే, మేము అన్నీ చూసాం కాబట్టి, గత ప్రభుత్వం చూసి ఇది చూసాం, దాన్ని విమర్శించట్లేదు. ఒకవేళ నెక్స్ట్ టైం ఆ ప్రభుత్వం అయినా రావచ్చమ్మా, దీని నచ్చలేదని. కానీ ఏది వచ్చినా ఇలా చేసుకుంటూ వెళ్తే ప్రజలకు ఉపయోగం ఉంటుంది. ఫస్ట్ డెవలప్, నెక్స్ట్ ఏదైనా. పథకాలు వద్దంటలేదు, ఇప్పుడు డెవలప్ అయితే కష్టపడడానికి స్కోప్ ఉంటుంది. కంపెనీస్ వస్తే కష్టపడతాం, దానివల్ల మనకి ఇన్కమ్ వస్తుంది. ఫస్ట్ కావాల్సింది అది, నెక్స్ట్ పథకాలు. సో అంతకుమించి ఏం కాదు. అది కావాలి, ఇది కావాలి. పథకాలు కూడా వద్దు అని పూర్తిగా వ్యతిరేకమని నేను చెప్పట్లేదు. సో మనకి 2 విధాలుగా 2 ఉంటే మంచిదని చెప్పి నేను అంటున్నాను. సో ఫస్ట్ మనకు డెవలప్ ఉంటే ఆటోమేటిక్గా మన పని చేసే మన కష్టానికి మనకు ఫలితం వస్తే ఆటోమేటిక్గా అదే డెవలప్ అవుతుంది. అప్పుడు మనకి ఆటోమేటిక్గా మనకే పథకాలు వద్దు, మనకి బతకడానికి స్కోప్ ఉంది కదా. ఫస్ట్ మనకి బతకడానికి స్కోప్ లేదు కాబట్టి పథకాల మీద మనం బతుకుతున్నాం, అదొకటే నేను చెప్పగలను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మూవీ అయితే రాబోతుంది, హరిహర వీరమల్లు. వెయిటింగ్ అన్న, అంత వెయిట్ చేస్తున్నారు. కొంతమంది ఏమో June 1 నుంచి అంటే థియేటర్లు క్లోజ్. యాక్చువల్గా నేను మహేష్ బాబు ఫ్యాన్నే చెప్తున్నాను కదా, కానీ ఈ హైప్ చూసి నాకు కూడా పవన్ కళ్యాణ్ సినిమాకి వెళ్ళాలి అని నాకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడే ఎమ్మెల్యే అయ్యారు, అవునా, రాజకీయాల్లో ఎదుగుతున్నారు. ఇప్పుడు ఆయన సినిమా వస్తుంటే నాకు కూడా చూడాలి, డిప్యూటీ సీఎం. ఇప్పుడు నాకు కూడా నిజంగా చెప్తున్నాను హార్ట్ఫుల్గా, మహేష్ బాబు ఫ్యాన్ అయ్యి ఉండి కూడా నేను చాలా ఎక్సైట్గా ఫీల్ అవుతున్నాను. పవన్ కళ్యాణ్ సినిమా రావాలి, వెళ్ళాలి, అది చాలా హిట్ అవ్వాలి, ఆయనకి ఇంకా మంచి పేరు రావాలని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా హిట్ కొడుతుంది. ఆపేది ఎవరు మమ్మల్ని? ఎవరు ఆపేది? ఇంతలా మాట్లాడుతున్నారు కదా, అంటే ఇంత పెద్ద పెద్ద సినిమాలు వస్తే వాటిలో ఐటమ్ సాంగ్స్ అవన్నీ చూస్తాం, కానీ డిప్యూటీ సీఎం గారు ఐటమ్ సాంగ్స్ ఏమి ఉండొద్దు, ఇప్పుడు నేను డిప్యూటీ సీఎం బాబు ఆయన అలా ఆయన ఎలా చేసినా మేము చూస్తాం అన్న, ఆయన ఎలా వచ్చినా మేము ఆదరిస్తాం. ఆయన అంటే డైలాగ్ ఫ్యాన్స్ మేము అందరం.
మీరే చెప్పారు కదా విమర్శకులు రెడీగా ఉన్నారని, అందుకే లేకపోవడమే మంచిది. ఓకే, నీకు ఈ ప్రశ్న 30వ తారీఖుని కలేజా సినిమా రిలీజ్ అవుతుంది. కలెక్షన్ మామూలుగా లేవంట, అంటే టికెట్స్ ముందే చాలా బాగా ఎక్కువగా కొన్నారంట. ఎలా ఉంది నీ ఫీలింగ్? ఫీలింగ్ ఏంటంటే వచ్చినప్పుడు దాని వాల్యూ తెలియలేదు, ఇప్పుడు తెలిసింది కాబట్టి ఖచ్చితంగా కలెక్షన్లు ఎక్కువ వస్తాయి. అప్పుడు దాని వాల్యూ తెలియలేదు ఎవరికి, అందరికి. స్లాంగ్ అది అయ్యో బాబాయ్, అసలు మహేష్ బాబు కొత్త రూపమే ఆ సినిమాతో. ఒక మంచి డైలాగ్ ఆ సినిమాలో. అమ్మాయి బాబుల కన్నా ఎక్కువైపోయిందా బంగారం నీకు ఈ మొక్క? నా కాళ్ళ కింద వేస్తే తొక్కుతుంటే మొక్క పేరేంటి? పైకస్ ఏదండి. దీని పిక్కలు చూసారా భయ్యా, ఎన్ని కొండలు ఎక్కువ వస్తాయి భయ్య అలాంటి పిక్కలే. బాబోయ్ బాబోయ్, ఏంటికో వద్దునా? చాలా కాన్ఫిడెంట్ గా షుగర్ అని కలిపారు కదా టేస్టింగ్ సార్. మంచి డైలాగ్స్ ఉంటాయి కదా, అది కానీ ఆలీ గారితో. ఏంటి ఇప్పుడు నువ్వేమో సింగమారి ఏం పరిగెత్తాడు భయ్యా, ఏం పరిగెత్తాడు, గుర్రానికి గాడిదకి క్రాస్ ఎత్త పుడిచినట్టు ఉన్నాడు భయ్యా. మహేష్ బాబు గారిని మనం చూసాం, కానీ అది టీవీలో ఎన్నిసార్లు ఆడిందంటే అది 1000 సార్లు ఆడుంటుంది కదా. ఖచ్చితంగా సీన్స్ అయ్యి క్లిప్స్ అయ్యి చూస్తాం కదా, చాలా చాలా కొత్తగా ఎక్సైట్మెంట్ గా. అది ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. టాటూస్ అంటారు భయ్య, ఎక్కడ పడితే అక్కడ ఎంచుకుంటారు. ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు తేడా లేకుండా ఏదో అయిపోతుంది. టాటూస్ అంటారా అన్నట్టు. అదే త్రివిక్రమ్ గారు అంటేనే ఒక రేంజ్. ఆయన అంటే పూరి జగన్నాథ్ గారు డైరెక్షన్ లో వచ్చే సినిమాలు హీరోలకి ఒక వేరే ఎలివేషన్ ఉంటది. త్రివిక్రమ్ గారు ఎలివేషన్ మామూలుగా ఇవ్వలేదు. మహేష్ బాబు గారు మొత్తం మార్చేశారు. ఖచ్చితంగా ఆయన బిజినెస్ మ్యాన్ తో మారిస్తే ఈయన. నిజంగా. ఓకే, ఏ సినిమా మళ్ళా రిలీజ్ గురించి వెయిటింగ్? మేమా ఎందుకంటే ఆ ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు. ఖచ్చితంగా నడుస్తుంది. ఏ మూవీ అన్నది ఐడియా లేదు, కానీ రాజ్ కుమారుడు మూవీ మళ్ళీ రిలీజ్ అయితే బాగుంటుందని నా అభిప్రాయం. ఓకే, ఇంత ఫన్నీగా ఎంత హ్యాపీగా ఉన్నాం కాబట్టి, ఇలాంటి హ్యాపీలో కరోనా అనేది వస్తుంది, కొన్ని కేసులు ఉన్నాయి అని వినిపిస్తుంది. అది ఎంతవరకు నిజం? ఒకవేళ వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జాగ్రత్త తీసుకోవడానికి ఏం లేదు, మన అవుట్ సైడ్ ఫుడ్ తగ్గించి మన ఇంట్లో ఉన్న ఫుడ్ సఫిషియెంట్గా తిని మళ్ళీ హ్యూమినిటీ పవర్ అనేది పెంచుకుంటే మనం దానికి భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. మాస్క్లు అవి క్యారీ చేసి శానిటైజేషన్ అది చేసుకొని ఎక్కడికక్కడ క్రౌడ్ ఉన్న ప్లేసెస్లో కూడా కొద్దిగా మన వరకు పాటిస్తే అన్ని విధాలుగా బాగుంటుంది. ఫ్యామిలీకి చెప్పేశారు, ఒకవేళ యూత్ కి చెప్పాలి. యూత్ కి అయితే చెప్పక్కర్లేదు అన్న. యూత్ కి చెప్పినా ఎవరు పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఉంటారు. మనం ఎంత చెప్పి, ఇప్పుడు నేనే ఉన్నాను, మా ఇంట్లో మా ఫాదర్ మా మదర్ అయినా బయటికి వెళ్ళొద్దునన్నా, బయట కరోనా ఉందంటే జాగ్రత్తగా వెళ్ళాను. ఆగమ్మా ఏం వచ్చేస్తుంది, ఏం రాదు, ఇక్కడ దాకా వెళ్ళి మామూలు ఫ్రెండ్ ఇంటికి కదా వెళ్ళి వచ్చేస్తున్నా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాం. మేము కూడా శానిటైజర్ అది యూజ్ చేసి మాస్క్లు అవి పెట్టుకొని బయటికి వెళ్ళినప్పుడు కొద్దిగా అవేర్నెస్ మాకు ఉండి జాగ్రత్తగా ఒక నలుగురికి చెప్తే బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్, మంచి కన్వర్జేషన్ వచ్చింది. థ్యాంక్ యూ. మాకు కూడా బ్రేక్ దొరికింది. ఫస్ట్ టైం మేము ఇలా మీడియా ముందు ఇలా మాట్లాడడం. ఓకే, మాకు కూడా కొంచెం షై పోయింది. థ్యాంక్ యూ. ఓకే.